పవన్ కళ్యాణ్ సభలకు, మున్సిపల్ ఎన్నికలకు రామ్ చరణ్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా దోచిపెడుతోందని ఈ మధ్యకాలంలో పొలిటికల్ సర్కిల్లో బాగా వైరల్ అవుతోంది. కొన్ని విషయాలు గమనిస్తే ఇది నిజమేనా అన్నట్టుగా డౌట్స్ కూడా వస్తున్నాయి. ఆ విషయాలేంటో ఒకసారి మీరు వినండి. ఈ ఏడాది మే నెలలోనే హైకోర్టు రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరపాలని స్పష్టంగా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఓటర్ల చేర్పులు, రిజర్వేషన్ల ఖరారు అన్ని సక్రమంగా జరిగితే ఈ నెలాఖరికి డిసెంబర్లో గాని ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. సొంత సర్వేల్లో కూడా ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో మళ్లీ బాబుకి అండగా ఉండే మిత్రుడు పవన్ కళ్యాణ్ అవసరం పడింది. ఆలోచన వచ్చిందే తడువుగా వెంటనే చంద్రబాబు తన మార్క్ ఆలోచనలకి పదును పెట్టాడట. ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన చంద్రబాబు మరోమారు తనకచ్చొచ్చిన ప్యాకేజీకి తెరలేపాడట. 2015లో రామ్ చరణ్ ప్రారంభించిన టర్బో మెగా ఎయిర్వేస్ మొదటి సంవత్సరంలోనే నష్టాల బాటలో సాగుతోంది. ఇదే అదనుగా చంద్రబాబు ఈసారి చిరు కుటుంబం వైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నాడట. రాష్ట్రంలో విమానయానాలు ప్రోత్సహించాలని, విజయవాడ, తిరుపతి, కడప రూట్లలో విమానాలు నడపాలని, అందుకు ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 10 కోట్లు ఉచితంగా ఇస్తుందని ఆఫర్ కూడా ఇచ్చాడు. అలా మరోసారి పవన్ కళ్యాణ్ లొంగదీసుకున్నాడట చంద్రబాబు. వెంటనే ఎక్కడెక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో ఆయా నగరాల్లో పవన్ సభలు ప్లాన్ చేశారట. ఒక్కసారి ఈ కింది తేదీలను గమనిస్తే దానికి సంబంధించినటువంటి రహస్యం, దాని బంధం ఏంటో తెలిసిపోతుందని పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైన ఊహాగానాలు, లాజిక్లు తెరలేచాయి. ఇప్పుడు అదేంటంటే ఆగస్టు 17 జీవో నంబర్ 109 ఇచ్చారు. దాని ప్రకారం రామ్ చరణ్ కంపెనీకి సంవత్సరానికి సుమారు 10 కోట్లు ప్రోత్సాహక రూపంలో నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 27 పైన చెప్పిన జీవో ఇచ్చిన 10 రోజులకి తిరుపతిలో పవన్ సభ పెట్టారు. నిజానికి అది అకస్మాత్తుగా పెట్టిన సభ కాదు, పక్కా ప్లాన్ ప్రకారం ఒప్పందంలో భాగంగా పెట్టిన సభే అంటున్నారు. అందులో అనుకున్నట్టుగానే చంద్రబాబు నాయుడు వైఫల్యాలు, బీజేపీ మీదికి నెట్టే ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. అలా బాబుకి అనుకూలంగానే రక్తి కట్టించారని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా వార్తలు ఊపందుకుంటున్నాయి. ఇక సెప్టెంబర్ 9వ తారీఖున ఆ ఒప్పందంలో భాగంగానే ఎన్నికలు జరగాల్సిన మరో నగరం కాకినాడలో సభ పెట్టాడు పవన్ కళ్యాణ్. అక్కడ యథాతథంగానే బీజేపీని తిడుతూ మళ్లీ బాబును రక్షించే ప్రయత్నం చేశాడట. ఎలాగూ రామ్ చరణ్ కోసం జీవో కూడా ఇచ్చాడు. ఇక పనైపోయిందిలే అనుకుని వెంటనే నాటకీయంగా ఇక నుండి సభలు పెట్టను, బహిరంగ సభలకి ఎవరూ వెళ్లకండి అని అభిమానులకు కూడా పిలుపునిచ్చాడు అప్పట్లో పవన్ కళ్యాణ్. ఇక్కడే చంద్రబాబు నాయుడిని ఆయన తక్కువ అంచనా వేసినట్లు ఉన్నాడు. బాబు జీవో అయితే ఇచ్చాడు గాని నిధులు మాత్రం మంజూరు చేయలేదు. నిధులు మంజూరు చేయాలంటే మరిన్ని సభలు పెట్టి ప్రజల దృష్టి మరల్చడానికి వీళ్ళిద్దరికీ మధ్య కామినేని ద్వారా కబురు పెట్టాడు బాబు. అక్టోబర్ 7న మంత్రి కామినేని రాయబారానికి పవన్ ఒప్పుకున్నాడట. అందులో భాగంగానే రామ్ చరణ్ కంపెనీకి మొదటి 6 నెలలకు సంబంధించిన 5 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తూ జీవో నంబర్ 2030ను జారీ చేశారు. ఇక అక్టోబర్ 13వ తేదీన బడ్జెట్లో నిధులు మంజూరు చేసిన 5 రోజులకి ఒప్పందంలో భాగంగా పవన్ కళ్యాణ్ను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఆక్వా బాధిత రైతుల్ని హైదరాబాద్కు పిలిపించి మరీ చంద్రబాబు నమ్మండని, మీకు న్యాయం జరుగుతుందని మెత్తైన మాటలు చెప్పి పనిలో పనిగా అక్కడ ఉన్న బీజేపీ ఎంపీని తిట్టేసి ఆ రకంగా చంద్రబాబుకు తెలిస్తే ఇలా జరిగేది కాదని, ఈ తప్పంతా బీజేపీ ఎంపీదేని అలా బాబుని మళ్లీ రక్షించే ప్రయత్నం చేశాట పవన్ కళ్యాణ్. ఇది కూడా ఈ మధ్యకాలంలో పొలిటికల్ సర్కిల్స్లో బాగా వైరల్ అవుతోంది. ఇక అక్టోబర్ 24 రామ్ చరణ్ కంపెనీకి నిధులు విడుదల చేస్తూ జీవో నంబర్ 144 వచ్చింది. మొదటగా 5 కోట్ల రూపాయలు మంజూరు జరిగింది. అక్టోబర్ 25న అందులో ఒప్పందంలో భాగంగా రామ్ చరణ్కి 5 కోట్లు ఇచ్చిన మరుసటి రోజే ఈ నెల 10న అనంతపూర్లో, అంటే నవంబర్ 10వ తారీఖు నాడు అనంతపూర్లో సభ పెడుతున్నట్లు ప్రెస్ నోట్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చింది. కాకినాడ సభ తర్వాత ఇక నుంచి మీటింగులు పెట్టను, బహిరంగ సభలకి ఎవరూ వెళ్లొద్దు అని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ మళ్లీ మనసు మార్చుకొని అనంతపూర్ సభ పెట్టడానికి ఇంత పెద్ద తతంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తం 3 సభలు, 3 రోజులు, అంతా ప్రభుత్వ ఖర్చు. అన్నిటికి మించి మొత్తం 10 కోట్లు, రోజుకి 3,50,00,000. ఈ లెక్కన పవన్ మున్సిపల్ ఎన్నికలకే ఇంత ముట్ట చెబుతుంటే 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఎంత ముట్టిందో పైపచ్చు అప్పుడు రాష్ట్రమంతా తిరిగాడు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మొన్నటికి మొన్న
కాపులకు ఉద్యోగాలు అని మీటింగ్ పెడితే దానికి మొత్తం 3,000 మంది కాపు యువకులు వచ్చారు. ఆ రోజు దానికి కేటాయించింది కేవలం కంటితుడుపుగా 3 కోట్లు. కాపు యువకులతో పనేముంది? అంతమంది ఉద్యోగాలకు ఇచ్చే బదులు ఒక పవన్తో డీల్ సెట్ చేసుకుంటే సరిపోతుంది అనే ఆలోచన కాబోలు. ఇలాంటి లెక్కల్లో చంద్రబాబు మహామేధావి అని రాజకీయ సర్కిల్స్లో జోరుగా ప్రచారం సాగుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో జగన్కి కాకుండా మళ్లీ ఈ కుల ప్రాతిపదికన రాజ్యాన్ని మళ్లీ ఏలుకోవాలని, ఆంధ్రప్రదేశ్ సీఎంగా మళ్లీ పవన్ కళ్యాణ్ వెంట ఉండి చంద్రబాబుని గద్దెనెక్కిస్తారని విపరీతంగా న్యూస్ వైరల్ అవుతోంది. యోయో న్యూస్, హైదరాబాద్.